హెచ్ఆర్ గారికి వీళ్ళు ఒక నోటీస్ అయితే ఇవ్వడం జరిగింది. ఆ నోటీస్ ఇచ్చిన రోజు అయితే వీళ్ళకైతే ఏం చేయాలంటే అసలు ఎలాంటి సాలరీలు పెంచేది లేదు. మీ జీవో లేదు. అసలు ఏ జీవో ప్రకారం ఇస్తున్నారు వాళ్ళకి సాలరీస్? వీళ్ళు చేసేది అవుట్‌సోర్సింగ్. అవుట్‌సోర్సింగ్‌కి ఒక కాంట్రాక్టర్ ఉంటాడు. ఆ కాంట్రాక్టర్‌కి ఎంత బిల్ వస్తుంది? ఎంత ఇస్తున్నారు వీళ్ళకు? ఎంత పీఎఫ్ రావాలి, ఈఎంఐ అన్నీ రావాలి వీళ్ళకు. అలాంటిది వీళ్ళకు కనీసం రూ. 9,800 చెల్లిస్తున్నారు. ఇప్పుడు వాళ్ళకు రూ. 10,500 పెంచిండ్రు. అసలు వాళ్ళకి రావాల్సింది 18,000. అందులో పీఎఫ్ కట్ కావాలి. అన్నీ ఉద్యోగ భద్రత కల్పించాలి వాళ్ళు. కానీ ఇలాంటివి ఏవి వాళ్ళకు కూడా కల్పించడం లేదు. అసలు మొన్న నోటీస్ ఇస్తే ఏమన్నారన్న మీకు? మొన్న నోటీస్ ఇచ్చినప్పుడు సార్ వాళ్ళు మేము పైకి ఇన్ఫార్మ్ చేస్తామని చెప్పారు. ఇన్ఫార్మ్ చేసిన అని చెప్పిన తర్వాత కూడా ఇప్పటి వరకు మేము చెప్పినాం. సార్ మేము ఇంతవరకు టైం ఇస్తున్నాం మీకు. మీరు ఏదో ఒకటి చెప్పండి. చెప్పకపోతే మేము ధర్నాకు పూనుకుంటామని మేము ముందుగా సార్‌కి చెప్పాము. చెప్పినప్పుడు కూడా సార్ సరే మేము చెప్తామన్నారు. ఇప్పటివరకు చెప్పలే. సరే చెప్పలేరు అని చెప్పి మేము మొత్తానికి విధులు బంద్ చేసి కూర్చున్నాం. మేము